హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. అండ్ మీకోసం ఫైండ్ యువర్ ఫ్రెండ్స్ మూవీ రివ్యూ తీసుకొచ్చాం గైస్. ఇది ఒక హాలీవుడ్ మూవీ గైస్. మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో రివ్యూ తీసుకొని స్టోరీలోకి వెళ్తే హీరోయిన్ తన ఫ్రెండ్స్తో కలిసి ట్రిప్కి అయితే వెళ్తుంది గైస్. అక్కడ పార్టీ జరుగుతుంటుంది ఒక పబ్లో. ఆ ప్లేస్కి అయితే వెళ్తారు. హీరోయిన్ని కొంతమంది చేజ్ చేస్తుంటారు గైస్. వాళ్ళ దగ్గర నుంచి హీరోయిన్ అయితే తప్పించుకుంటుంది. ఆ విషయం తన ఫ్రెండ్స్తో అయితే చెప్తుంది. కొంతమంది తను చేజ్ చేశారని, అక్కడి నుంచి తను తప్పించుకుందని తన ఫ్రెండ్స్తో అయితే చెప్తుంది గైస్. తన ఫ్రెండ్స్ అయితే నమ్మరు. ఒక ఇద్దరు అయితే కనిపించకుండా పోతారు గైస్. అప్పుడు తన ఫ్రెండ్స్ అయితే నమ్ముతారు హీరోయిన్ని. అయితే వాళ్ళు ఎక్కడున్నారో ఏంటో కనిపెడదామని అయితే బయలుదేరుతారు గైస్. మరి వాళ్ళు ఏమయ్యారు, వాళ్ళకేం జరిగింది, అసలు వీళ్ళెవరు, ఎందుకు వీళ్ళని చేజ్ చేస్తున్నారు, వాళ్ళకేం కావాలి, మరి ఆ ప్లేస్ నుంచి వీళ్ళు ఎలా బయటపడ్డారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కడున్నారో కనిపెట్టారా, వాళ్ళని సేఫ్గా తీసుకొచ్చారా, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది ఏంటనే త్రూఅవుట్ మూవీ చూస్తారు గైస్. మూవీ మాత్రం నాకైతే నచ్చలేదు గైస్. అసలు స్టోరీయే లేదు. మెయిన్లీ స్టోరీలోకి తీసుకెళ్ళడానికి చాలా టైం తీసుకున్నారు. ఇంకా లాస్ట్ మూవీ క్లైమాక్స్కి వస్తుందనగా 20 మినిట్స్ మూవీ ఉందనగా స్టోరీలోకి తీసుకెళ్లారు. త్రూఅవుట్ మూవీ ఆ పబ్ చుట్టే తిరుగుతూ ఉంటుంది. స్టోరీ ఏమీ ఉండదు చెప్పడానికి. లాస్ట్ పోర్షన్ ఏదైతే నేను చెప్పానో 20 మినిట్స్ మూవీ ఉందనగా అది ఎంగేజ్ థ్రిల్ చేసింది. క్లైమాక్స్ పోర్షన్ మొత్తం టూ గుడ్ అనిపించింది. చాలా బాగా రాశారు. క్లైమాక్స్ మొత్తం సూపర్ అనిపించింది. బట్ త్రూఅవుట్ మూవీ ఏమీ లేదు చెప్పడానికి. స్టార్టింగ్ నుంచే మనకు ఆ స్టోరీలోకి తీసుకెళ్ళి ఉన్నట్టు మనం కనెక్ట్ అయ్యేవాళ్ళం మూవీ తోటి. ఆ ఎంగేజ్ థ్రిల్ అనేది మనం ఫీల్ అయ్యేవాళ్ళం. బట్ క్లైమాక్స్కి వచ్చేసరికి ఎంగేజ్ థ్రిల్ చేస్తాం చూడండి అంటే ఇంకా మనకి ఏం కనెక్ట్ అవుతాం మూవీ తోటి. బట్ క్లైమాక్స్ పోర్షన్ చాలా బాగా రాసుకున్నారు. ఒక్కటి బాగా నచ్చింది నాకు. బట్ త్రూఅవుట్ మూవీ ఏమీ లేదు. స్టార్టింగ్ నుంచే స్టోరీలోకి తీసుకెళ్ళి ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా చెప్పుంటే మూవీ నెక్స్ట్ లెవెల్ ఉండేది. నిజంగా చెప్తున్నాను, నెక్స్ట్ లెవెల్లో ఉండేది. ఏంటంటే స్టోరీలో దమ్ము ఉంది. బట్ స్టార్టింగ్ నుంచే బాగా తీసుంటే ఇంకా బాగుండేది. ఎగ్జిక్యూషన్ బాలేదు గైస్. చాలా బ్యాడ్ అనిపించింది. క్లైమాక్స్ పోర్షన్ ఒక్కటే బాగుంది. స్టార్టింగ్ నుంచే మూవీని స్టోరీలోకి తీసుకెళ్ళి బాగా ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా తీసుకెళ్ళి ఉంటే, ఆ స్టోరీ టెల్లింగ్ ఏదైతే ఉందో అది బాగా చెప్పుంటే ఇంకా బాగుండేది. నెక్స్ట్ లెవెల్ ఉండేది. ఎక్స్పీరియన్స్ ఇంకా మంచిగా ఉండేది మూవీ తోటి. బట్ క్లైమాక్స్ పోర్షన్ ఒక్కటే బాగుంది. బట్ త్రూఅవుట్ మూవీ ఏమీ లేదు. ఆ పబ్ చుట్టే తిరుగుతూ ఉంటుంది. నేనైతే రికమెండ్ చేయను గైస్, చూడొద్దని చెప్తాను. ఒక్క క్లైమాక్స్ పోర్షన్ ఒక్కటే బాగుంది. సూపర్గా రాసుకున్నారు ఆ క్లైమాక్స్ పోర్షన్ మాత్రం. త్రూ అవుట్ మూవీ చూసుకుంటే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ గైస్. నాకైతే నచ్చలేదు. నేనైతే రికమెండ్ చేయను, చూడొద్దని చెప్తాను గైస్. ఓకే, ఈ మూవీకి నేచర్ రేటింగ్ అయితే 5కి 2.5 గైస్. అది కూడా క్లైమాక్స్ పోర్షన్ గైస్. క్లైమాక్స్ పోర్షన్ మాత్రం సూపర్ అనిపించింది. లాస్ట్ 20 మినిట్స్ మొత్తం ఎంగేజ్ థ్రిల్ అవుతారు. ఆ క్లైమాక్స్ పోర్షన్ బాగా అనిపించింది. నేనైతే రికమెండ్ చేయను, చూడొద్దని చెప్తాను. మీరు టైం వేస్ట్ చేసుకోకండి ఈ మూవీ మీద. ఓకే, ఫైండ్ యువర్ ఫ్రెండ్స్ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, రివ్యూస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. థ్యాంక్ యూ.